బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అయితే మనం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే GT 650 వర్సెస్ డ్యూక్ 390 వీడియో అయితే చేసినాం అనమాట. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద మోటో వ్లాగ్. సో గైస్, ఇప్పుడైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఏంటంటే మన జీటీకి ఇంకా డ్యూక్ 390కి డ్రాగ్ రేస్ అనమాట. మనది ట్యూన్ జీటీ, ఇది BS4 390 స్టాక్ జీటీ అనమాట. సో పిలియన్ వెయిట్ అయితే మా ఇద్దరిది సేమ్. సో ఒకసారి అయితే చూద్దాం ఏది విన్ అవుతుందో. బ్రో 3 హారన్స్ ఓకేనా? రాలే, డ్రాగ్ సరిగ్గా రాలే, ఫెయిల్ డ్రాగ్ ఫెయిల్. అది ఏమైందంటే మధ్యలో గేర్ పడలే. ఒక్క నిమిషం బ్రో, ఒకసారి ఆ రోడ్కి వెళ్ళి చూద్దాం. ఇది ఇందాక పడలే, లేకపోతే కార్ వచ్చేని చూద్దాం. కార్ వచ్చేని, కార్ దాటేగానే స్టార్ట్ చేద్దాం. బైక్ స్ట్రైట్గా పెట్టుకో. రైట్ స్ట్రైటే ఉంది కదా. 3 హారన్స్ ఓకే కదా? 1 2 3. ఫెయిల్ అయింది సెకండ్ టైం కూడా. కమాన్, రెడీయా? 1 2 3. సో గైస్, ఇందాకైతే థర్డ్ గేర్ వచ్చేసిందా? అప్పుడే థర్డ్ గేర్ వచ్చేసిందా? అయితే పుల్ చేయ బ్రో, ఎంతవరకు పుల్ అయితే అంతవరకు పుల్ చేయి. ఇంకా పుల్ చేస్తూనే ఉండు, అట్లా ఆపకు. రైటా? నేను హార్న్ కొడతా మళ్ళా. లైక్ గైస్, ఏంటంటే ఇనిషియల్స్ దాన్ని బాగున్నాయి అనమాట. డ్యూక్ లైట్ వెయిట్ కదా, ఇనిషియల్స్ బాగున్నాయి. ఒక ఫస్ట్ 2-3 గేర్స్ వరకు అది పోతుంది. థర్డ్ గేర్ నుంచి ఇది వస్తుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అటు సైడ్ నుంచి ఇటు. స్టార్టింగ్లో బాగా ఉరుకుతుంది కదా. ఒకసారి లాస్ట్ స్పీడ్ బ్రేకర్ వరకు పదా బ్రో. నేను 3 హారన్స్ పెడతా, రన్నింగ్లోనే ఉరకాలి. సో గైస్, ఏంటంటే అది బాగుంది, ఇనిషియల్స్ బాగున్నాయి. దాని తర్వాత ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు ఫస్ట్ రేస్ అయితే జీటీ గెలిచింది. ఫస్ట్ టూ ఏంది ఫెయిల్ అయినాయి అనమాట. సో అఫీషియల్గా ఫస్ట్ రేస్ అయితే జీటీ విన్ అయింది. ఇనిషియల్స్లో అది బాగుంది. ఇనిషియల్స్ తర్వాత నుంచి కొంచెం ల్యాగ్ అయిపోతుంది అనమాట బైక్ వెనకాలకి. అంటే అది స్టాకు, అది కూడా ఒకటి గుర్తించాలి మనము. స్టాక్ బైక్కి దీనికి తేడా ఉంటుంది కదా ట్యూన్కి. అండ్ గైస్, ఇది చాలా హెవీ బైక్, అది చాలా లైట్ వెయిట్ ఉంది బైక్. బ్రో మళ్ళా లాస్ట్ వరకు ఓకేనా? దాని లిమిటర్ ఊరికనే క్రాస్ అయిపోతుంది. నేను ఫుల్ ఆపేసిన గైస్, ఫుల్ ఆపేసిన. లారీ వచ్చిందట్టు. లారీ వచ్చినప్పుడు ఆపినా బ్రో. ఆ రోడ్లో ఒకసారి చూద్దాం దా. ఆ రోడ్లో చూద్దాం దా. లారీ వచ్చినప్పుడు నేను ఫుల్ ఆపిన.
ఇంకా రోడ్డు మంచి రోడ్డు కావాలి కొంచెం మనకి. ఇట్లానే మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ట్రై చేద్దాము. సో చూద్దాం ఒకసారి మళ్ళా. నాకు ఎందుకో డ్యూక్ 3 ఇది గాలి తక్కువ ఉందనేమో డౌట్ వస్తుంది. హెవీ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, ఖాళీ దొరకలేదు అసలు. ఒక్క నిమిషం వెళ్ళిపోని బ్రో. చూద్దాం. ఇది పర్ఫెక్ట్ ట్రాక్ పడ్డది ఇప్పుడు. నెక్ టు నెక్ ఉంది బైక్స్. మధ్యలో స్క్విరల్ పిల్ల వచ్చింది, జస్ట్ మిస్, చచ్చిపోతుండే స్క్విరల్, జస్ట్ మిస్, రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుండే. సో గైస్ సెకండ్ రేస్లో కూడా జీటీ విన్ అయింది. ఇందాకేంటంటే గైస్ ఆ అవతల నుంచి లారీ వస్తుందన్నమాట, నేను అంత కాన్ఫిడెన్స్గా పుల్ చేయలేకపోయినా. ఒక్కసారి ఫైనల్ డ్రాగ్ అనమాట, డ్రాగ్ నెంబర్ 3. దీని తర్వాత ఏంటంటే రైడర్స్ చేంజ్ చేసి ఒక డ్రాగ్ చేస్తా, 4 డ్రాగ్స్ చూసాం. 4 డ్రాగ్స్లో ఏది విన్ అవుతుంది. ఇప్పుడైతే టూ టైమ్స్ జీటీ విన్ అయింది. ఇది 3rd డ్రాగ్. తిప్పేసే బ్రో, జస్ట్ మిస్, స్క్విరల్ పిల్ల బిస్కెట్ అయిపోతుండ. డ్యూక్ 390 BS4 వర్జన్ బాగుంది. ఏంటంటే గైస్ బట్ నాకేమనిపించింది అంటే డ్రైవ్ అప్పుడు దీన్ని పుల్ చేస్తున్నట్టు దాన్ని అంత ఈజీగా పుల్ చేయలేము. ఏంటంటే లైక్ అంత కాన్ఫిడెన్స్ రావట్లే అనమాట. హెవీ లేదు బైక్, లైట్ వెయిట్ అనిపిస్తుంది. ట్రై చేద్దాం బ్రో. ఓ మై గాడ్, వీలే అయిపోయింది. స్టక్ అయిందా? ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దాం. కుక్కలు. సో గైస్ ఏంటంటే మ్యాక్సిమము నాకు తెలిసి రైడర్ మీద డిపెండ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఈ రోడ్డు పర్ఫెక్ట్గా లేదు, పర్ఫెక్ట్గా రోడ్డు ఉన్నప్పుడు గేర్లు పడతలేవు, గేర్లు పడ్డప్పుడేమో ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఇంకొక డ్రాగ్ చేద్దాం బ్రో, కుక్కలు అడ్డొస్తున్నాయి.